ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసిన కాచిన నీటిని వాడాలని, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ప్రతి ఫ్రైడే డ్రై డే పాటించాలని, తద్వారా దోమల లార్వా పెరగకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి జ్వరాలు రాకుండా నివారించగలమని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే డస్ట్బిన్లు అందజేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నందు కలెక్టర్ పాల్గొనడం సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రగిరి నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూతులు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4000 ఓట్లు మెజార్టీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందైతే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదే విధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా. సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాడతాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగు గంగా వాటర్తో ఎప్పుడైతే లాస్ట్ 2019లో తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది. ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం.